దేవుణ్ణి ప్రేమించటంలో కానీ విశ్వాసించటంలో కానీ స్త్రీలే కనిపిస్తున్నారు నిజంగా కూడా. స్త్రీలు మనసు ఎంత సున్నితమైనదో ఒకసారి ఆలోచించాలి. అంటే పురుషుల మనసు ఎలాంటిదంట, కొంచెం బెరుసుగా ఉంటుందన్నమాట, కరుగ్గా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంట చూడండి. అసలు స్త్రీలు ఎంతమంది వచ్చారో పురుషులు అంతమంది కూడా కనిపించాలి, కానీ అక్కడ స్త్రీలే కనిపించారు. అక్కడ దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంతమంది కనిపించారు? 3 స్త్రీలు. ఈనాడు స్త్రీలే నిజంగా చెప్పుకోవాలనంటే వాళ్ళ మనసు నిజంగా నన్ను ఏది చెప్పినా నమ్ముతారు స్త్రీలు. హల్లెలూయా. ఏది చెప్పినా చూడండి, వాళ్ళ మొఖాలు చూడండి ఎలా ఉన్నాయని. ఏది చెప్పినా నమ్మేస్తారు స్త్రీలు. సాతాను కూడా ఎక్కడికి వచ్చాడంట? స్త్రీల మనస్సు చాలా సున్నితమైనది కనుక, మంచి మనసు కనుక నమ్మించేశాడు స్త్రీని. ఆదాం గారి దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. అవ్వ దగ్గరికి వచ్చి లేనిపోని అన్ని చెప్పేటప్పటికి నమ్మేసింది. దేవునికి స్తోత్రం కలిగింది.